చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో డిప్యూటీ సీఎం ఈ యొక్క వ్యవహారం ఏ స్థాయిలో చర్చ జరిగింది, దానికి సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలు, రెండు పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనాయకులు స్పందించడం, ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైనటువంటి నాయకుడిగా నారా లోకేష్ ఉన్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అనేది ఒక డిమాండ్. అది మొదటగా తెలుగుదేశం పార్టీ నుంచే ఆ ప్రతిపాదన వచ్చింది. అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, దావోస్ పర్యటనలో కూడా ఒక మంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలోనే డిప్యూటీ సీఎం నుంచి ఇంకొక మెట్టు ఎదిగి పైకి వెళ్ళి సీఎం అని చెప్పి వ్యాఖ్యానించినటువంటి సందర్భం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులకు క్లాస్ తీసుకున్నారు అనేది ఒక చర్చ జరిగింది. ఇలాంటి తరుణంలోనే జనసేన నుంచి కూడా కొంతమంది నాయకులు మాట్లాడారు. మేము 10 ఏళ్లగా పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలనుకున్నాం, కానీ మాకు అది జరగలేదు. కాబట్టి సీఎంకు రైట్ పర్సన్, ఆ అర్హత సాధించేటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అని కొంతమంది జనసేన నాయకులు మాట్లాడారు. ఇలాంటి తరుణంలో జనసేన నుంచి ప్రధానంగా పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఒక లేఖ రాశారు. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలను ఆ లెటర్లో పొందుపరిచారు. ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులకే కాదు, కూటమి నాయకులకు ఒక వార్నింగ్ ఇచ్చినట్లు ఆ లేఖలోని అంశాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి తరుణంలో కొంత అందరూ కూడా, అంటే రెండు పార్టీల నాయకులు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, ఈ బీజేపీ మిత్రపక్షంలో ఉన్నప్పటికీ అంతంత మాత్రమే ఈ వ్యవహారంపై స్పందించాల పెద్దగా. ఇటువంటి నేపథ్యంలో ఆయన లేఖ, తర్వాత నాగబాబు మాట్లాడటం, ఇవన్నీ ఒక కీలకమైనటువంటి పరిణామాలుగా జనసేనలో మనం చూసాం. ఇటువంటి సందర్భంలో తాజాగా సోషల్ మీడియా వేదికగా వాట్సాప్ గ్రూపుల్లో ఒక మెసేజ్ అనేది వైరల్ అవుతుంది. దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎటువంటి మెసేజ్ అంటే, జనసేన పార్టీ నాయకుడు, కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారు అనేది ఆ మెసేజ్ యొక్క సారాంశం. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. రాష్ట్ర రాజకీయాల్లో ఏ స్థాయిలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. కాబట్టి ఇక్కడ ప్రతి అంశాన్ని మనం చాలా కీలకంగా చూడాలి, మాట్లాడాలి అనేది కూడా రాష్ట్ర రాజకీయాల్లోనూ, ముఖ్యంగా రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ఈ గ్రూప్స్ కానీ, ముఖ్యంగా పార్టీ కార్యకర్తల్లో కానీ ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎం అంటే సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ఏదైతే చర్చ ఉందో, ఈ గ్రూపుల్లో జరుగుతున్నటువంటి వైరల్ అవుతున్నటువంటి మెసేజ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రివర్గంలో చేరనున్నారా, విజయసాయిరెడ్డి స్థానంలో ఆయన రాజ్యసభకు వెళ్ళనున్నారా, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు బలపడతామనే ఆలోచనలో కాషాయ పార్టీ నేతలు ఉన్నారా, 2029 నాటికి బలమైన పార్టీగా అవతరించడానికి కమలం పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారా, అందులో భాగంగానే పవన్ కళ్యాణ్కు కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోనుందా, క్వశ్చన్ మార్కులు పెడుతూ ఆంధ్రప్రదేశ్లో బలపడటమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి 175 స్థానాల్లో పోటీ చేసేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. తెలుగుదేశం పార్టీపై ఎక్కువ కాలం ఆధారపడితే మనకే నష్టమనే ఆలోచనలో పడిపోయింది. అందులో భాగంగానే 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలంగా తయారు చేయాలన్న టార్గెట్గా పనిచేస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఢిల్లీకి రావాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ను రాజ్యసభకు పంపేలా మంత్రాంగం నడుపుతోంది. వైసీపీ తరపున ఎన్నికైన విజయసాయిరెడ్డి 2 రోజుల క్రితం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారు. ఆయన దారిలోనే మరికొందరు ఎంపీలు ఉన్నట్లు
ప్రచారం జరుగుతుంది. వైసీపీని పూర్తిగా వీక్ చేయాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన స్థానంలో పవన్ కళ్యాణ్ను పెద్దల సభకు పంపేలా బీజేపీ ప్లాన్ చేస్తుంది. దీనిపై ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది. దీంతో పార్టీలోని మెజార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. కొందరు ఎన్నికల ముందు టీడీపీ జనసేనలో చేరి టికెట్లు తెచ్చుకున్నారు, అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మిగిలిన నేతలంతా ఎప్పుడెప్పుడు బయటపడాలనే ఆలోచనతో ఉన్నారు. దీన్ని కాషాయ పార్టీ నేతలు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. వైసీపీలోని అసంతృప్త నేతలను చేర్చుకుని బలపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ బీజేపీలో చేరిపోయారు. మరికొందరు అదే దారిలో ఉన్నారు. మంచితరును మించినా దొరకదనే ఆలోచనలో ఉంది బీజేపీ అగ్ర నాయకత్వం. 2019 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులతో 8 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. 2029లో ఈ సీట్లను మరింత గణనీయంగా పెంచుకోవాలని భావిస్తోంది. పవన్ కళ్యాణ్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని ఏపీలో డిప్యూటీ సీఎం పదవి తాను తీసుకోవాలనే వ్యూహంలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్కు ఢిల్లీకి రావాలని కబురు పంపినట్లు సమాచారం. 2029లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేసేలా కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా వైసీపీని వీక్ చేసి ఆ స్థానంలో బీజేపీ జనసేన వెళ్లాలని చూస్తున్నాయి. అందుకే పవన్ ద్వారా తెర వెనుక రాజకీయం ప్రారంభించింది బీజేపీ. ఇప్పుడు ఈ మెసేజ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. జనసేన నేతల్లో కూడా ఇప్పటికే ఇది అంతా ఫేక్, దీన్ని ఎవరూ నమ్మక్కర్లేదు అని చెప్పి పార్టీ నుంచి కొంత సమాచారం కూడా ముఖ్యమైనటువంటి నేతలకు వెళ్ళినట్లు మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకనంటే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశాలను మనం అర్థం చేసుకోవాలి. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది జనసేన. 10 ఏళ్ల పాటు పడినటువంటి కష్టానికి ప్రతిఫలంగా పోటీ చేసినటువంటి అసెంబ్లీ 21 స్థానాలు, అలాగే 2 పార్లమెంటు స్థానాల్లో కంప్లీట్గా క్లీన్ స్వీప్ చేసింది. దాదాపుగా దేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీగా జనసేన ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. ఎలా అంటే పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో విజయం సాధించడం ఒకటైతే, పోటీ చేసినటువంటి లోక్సభ స్థానాలు ఏవైతే 2 ఉన్నాయో ఆ రెండిట్లో 56% ఓటింగ్ అనేది చాలా కీలకం. దీంతోనే తాజాగా ఆ పార్టీకి కూడా ఒక గుర్తింపు అనేది వచ్చింది. ఇప్పటి వరకు ఎన్నో ఆ యొక్క స్థానిక పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీకి కూడా అంత ఓటింగ్ పర్సెంటేజ్ రాలేదట. దానికి సంబంధించి దేశ రాజకీయాల్లోనే ఒక చర్చ జరిగింది దానిపై. ఇలాంటి తరుణంలో ఈ యొక్క మెసేజ్ని ఆధారంగా చేసుకొని మనం ఒకవేళ పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారు, ఖచ్చితంగా చక్రం తిప్పుతారు అనేది ఇక్కడ వాస్తవంగా మనం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే పరిస్థితులు ఖచ్చితంగా ఆయనకి మంచి మేలుకరంగా ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి అనేది మనకు తెలిసినటువంటి విషయమే. ఇటువంటి తరుణంలో ఆయన ఇప్పుడు ఆగమేఘాల మీద రాజ్యసభ సభ్యుడిగా ఆయన వెళ్ళి కేంద్ర మంత్రివర్గంలో చేరాల్సిన అవసరం ఏంటి? అసలు ఆయనకు అటువంటి ఆలోచన ఉందా? ఫస్ట్ లేదు. ఎందుకనంటే రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఏ పదవినైనా త్యాగం చేస్తాను అని చెప్పి ఎన్నో సందర్భాల్లో ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన మాట తీరు అదే విధంగా ఉంది. ఇటువంటి క్రమంలో ఆయన పెద్దల సభకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? దీని ద్వారా క్యాడర్లో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయాలి అనే విధంగానే ఈ మెసేజ్ ఉంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుంది, జనసేనతో కలవబోతుంది. 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టి జనసేన బీజేపీ 2 ఎన్నికల్లో వెళ్తాయి అనేది ఈమె సారాంశం. కానీ ఇది వాస్తవం కాదు, కంప్లీట్గా అవాస్తవం. దీనిని ప్రజలు నమ్మక్కర్లేదు, ముఖ్యంగా జనసేన పార్టీలో ఉన్నటువంటి క్యాడర్. దీనికి సంబంధించి తాజాగా నాగబాబు కొంతమంది వైసీపీ నుంచి జనసేనలో చేరారు వందల సంఖ్యలో. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మాట్లాడారు. ఎవ్వరు కూడా ఇక్కడ నా పెత్తనం కానీ లేదంటే నా అనేది ఉండదు. మన ప్రజల కోసం మనం ఏం చేసాం, పార్టీ బలోపేతం కోసం ఏం చేసాం అనేది ఇక్కడ ముఖ్యం. ఏదైతే పబ్లిక్ వెల్ఫేర్ ఉందో, ప్రజలు మనల్ని నమ్ముకుని ఒక బాధ్యతనిచ్చారు, ఆ బాధ్యత ప్రకారం వెళ్ళాలి. ఎవరైనా సరే అటువంటి ఆలోచన ఉంటే ఇప్పుడే మీరు వెనక్కి వెళ్ళొచ్చు అనేది ఆయన మాట్లాడినటువంటి సారాంశం. సో ఇటువంటి సందర్భంలో హుటాహుటిన అర్ధరాత్రి ఒక మెసేజ్ అనేది వైరల్ కావడం,
సోషల్ మీడియాలో. దానికి సంబంధించి రకరకాలుగా చర్చలు. అవును నిజమే, రాష్ట్ర రాజకీయాల నుంచి పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారు. ఆయనకి ఎందుకు అంత అవసరం? వెళ్ళాలనుకుంటే డైరెక్ట్గా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారు, లేదంటే అత్యధిక సీట్లలో పోటీ చేసి గెలుపొందేటువంటి సత్తా సాధించుకున్నారు ఇప్పటికే జనసేన నుంచి. మాటలు కాదు, పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో విజయం సాధించడం అంటే అది కూడా సీట్లు త్యాగం చేశారు. ఏదైతే పొత్తు ధర్మాన్ని పాటించినటువంటి పవన్ కళ్యాణ్ ఈ 3 పార్టీల కలయికతో మనం రాష్ట్రంలో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి, పాలకులుగా మారాలి అనే ఆలోచనతో. మరి దాన్ని బట్టి చూస్తే కనుక ఇందులో కనీసం 1% కూడా వాస్తవం లేదు. నిజం చెప్పాలంటే జనసేన టీడీపీ వల్లే భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు వచ్చినాయి అంటే అతిశయోక్తి ఏం కాదు. వారు పోటీ చేసినటువంటి స్థానాలు విజయం సాధించడం, అలాగే రకరకాలుగా అక్కడ జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. అసలు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటనేది ప్రతి ఒక్కరు తెలుసు, చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. సో ఏంటంటే పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు చరిస్మా వల్ల భారతీయ జనతా పార్టీ కూడా సీట్లు విజయం సాధించింది, గెలిచింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఇలాంటి సందర్భంలో ఈ మెసేజ్ అనేది ఆ పార్టీ నాయకులు కావాలని క్రియేట్ చేసి వైరల్గా మార్చారు అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది. ఏదైతే డిప్యూటీ సీఎం నారా లోకేష్ అంశం తెర మీదకి ఒక రాత్రికి రాత్రి వచ్చిందో అలాగే ఇది కూడా. కాబట్టి ఆయన పదవులను తృణప్రాయంగా తిరస్కరిస్తారు. ఆయనకు పార్టీలో పదవులు కానీ లేకపోతే రాష్ట్ర రాజకీయాల్లో ఈ స్థానంలో ఉండాలి, ఆ స్థానంలో ఉండాలనేది ముఖ్యం కాదు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే వారి యొక్క ఏదైతే ఉందో దాని ప్రకారమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పి ఇప్పటికే చెప్పారు. ఆయన వెళ్తున్నటువంటి విధానం కానీ, పరిపాలనాపరమైనటువంటి అంశాలు కానీ, తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం మనం చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది. డిప్యూటీ సీఎంగా ఒక రాష్ట్రానికి బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఆయన చేసేటువంటి కార్యక్రమాలు కానీ, తీసుకునే నిర్ణయాలు కానీ, ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, కేంద్రం నుంచి తీసుకొస్తున్నటువంటి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో వాటిని బట్టి కూడా మరి అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా చూసుకునేటువంటి వ్యక్తి రాష్ట్ర రాజకీయాలను వదిలిపెట్టి దేశ రాజకీయాలు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా? అది కూడా పెద్దల సభలో. ఎవరో ఇచ్చిన పదవిని నేను తీసుకోవాలా? ఆయన భావజాలమే కాస్త డిఫరెంట్గా ఉంటుంది పవన్ కళ్యాణ్. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా సహజంగానే ఆయన్నే ఫాలో అవుతారు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది కావాలని క్రియేట్ చేసినటువంటి మెసేజ్, దీంట్లో వాస్తవం లేదు అనేది ఇప్పటికే జనసేన నుంచి ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అయితే ఇచ్చారు. అంటే మొన్నటి వరకు డిప్యూటీ సీఎం అంశం, ఇప్పుడు ఈ అంశం. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో ఏదో ఒక పరిణామం చోటు చేసుకుంటూనే ఉంది. ఏదో ఒక రకమైనటువంటి మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాబట్టి మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఇదంతా వాస్తవం కాదు, ఇందులో అసలు నిజం లేదు. కావాలని కొంతమంది ప్రచారం చేస్తున్నటువంటి ఈ యొక్క వీటిని నమ్మి ఎవరు కూడా ప్రలోభపడొద్దు, మభ్యపడొద్దు. దానికి సంబంధించి గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు. పార్టీ ఎప్పుడు కూడా ఒకటే నినాదం, ఒకటే విధానం. ప్రజల సంక్షేమమే మన ప్రధాన ధ్యేయం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి పొజిషన్లో జనసేన ఉంది. కాబట్టి అదే రకమైనటువంటి పరిపాలన అందిస్తాం. పార్టీని నమ్ముకుని అంటుపెట్టుకున్న వారికి కూడా న్యాయం చేస్తాం. రాష్ట్ర ప్రజల బాగోగులే మాకు ముఖ్యం, మా పార్టీ పెట్టుకున్నటువంటి సిద్ధాంతం అని చెప్పి వారు చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా, ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. మొత్తం చూడాలి. ఇలాంటి వైరల్ మెసేజ్లు ఒక రకంగా పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని కాస్త గందరగోళ పరిస్థితులకు తీసుకువెళ్ళే విధంగా ఉండేటువంటి ఇటువంటి వాటిని నమ్మొద్దని చెప్పి జనసేన పార్టీ నుంచి ఒక రకమైనటువంటి సూచన కూడా చేస్తున్నారు పార్టీలోని ముఖ్యమైనటువంటి నేతలు. రాబోయే కాలంలో ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.